ఆదోని మున్సిపల్ వర్కర్స్ అంటే జేఏసీ ఎలక్ట్రిసిటీ అయితేనేమి, వాటర్ సెక్షన్ అయితేనేమి, ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీతాలు నెలకు 15,000 ఇస్తున్నారు. కానీ ఈ 15,000 ఈరోజు చిన్న ఒక మొగుడు పెండ్లాం ఉంటే కూడా వాళ్ళ సంసారం కావడం లేదు. అందుకే మున్సిపల్ మంత్రివర్యాలు అయితేనేమి, నారాయణ గారు అయితేనేమి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంజనీర్ సెక్షన్ వీళ్ళు ఒక జేఏసీగా కంబైన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి. ఇంజనీరింగ్ సెక్షన్ వచ్చింది, వాటర్ సెక్షన్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చింది. అందరూ కలిసికట్టుగా ఒక జేఏసీ కలిసికట్టుగా మాట్లాడుకుని మున్సిపల్ మంత్రివర్యాల దగ్గర మాకు ఈ మీరు ఇచ్చినటువంటి శాలరీ సరిపోవడం లేదు, మాకు 29,200 రూపాయలు ఇస్తామని చెప్పి నారాయణ గారు ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ మీరు మా పరిస్థితి బాగలేదని చెప్పి నారాయణ గారు ఒప్పుకున్నారు. 2-3 రోజులు మీ సమస్యను తీర్స్తానని చెప్పినారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మున్సిపల్ మంత్రివర్యాలు, మీరు ఆలోచించేయండి. ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి తీసుకోండి. మున్సిపాలిటీలో వాళ్ళు తమ ప్రాణాలని అంకితం చేసి ఎప్పుడు కావాలో అప్పుడు కరెంటు పోతే వాళ్ళు లైన్లు ఎక్కి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి పబ్లిక్ కరెంటు సప్లై చేయడం జరుగుతుంది. మీరు ఆలోచించేయండి. అలాగే వాటర్ వర్క్స్ ఎక్కడ నీళ్లు స్టాప్ అయిపోయినా ప్రతిరోజు వాళ్ళు డే లేదు నైట్ లేదు ప్రతి ఒక్క ఎక్కడ గుంతలు పడినా ఏం చేసినా వాటర్ వర్క్స్ వాళ్ళు ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నట్టు ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా కష్టం పడుతున్నారు మున్సిపాలిటీ కోసం. మన అలాంటి వాళ్ళకు మనము సరి అయిన శాలరీ ఇవ్వడము మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డిమాండ్ చేసింది ఒకటే, నేను మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి మీకు డిమాండ్ చేస్తున్నా, మున్సిపల్ వర్కర్స్ పెట్టినటువంటి డిమాండ్ మీరు 2-3 రోజులు సాల్వ్ చేస్తామని చెప్పినారు. తప్పకుండా సాల్వ్ చేయండి. వాళ్ళ కడుపు కొట్టొద్దని చెప్తున్నా. వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్స్ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి ఏమి ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళకి వచ్చేదే 15,000 వాళ్ళ సంసారం ఎట్లా జరగాల, పిల్లలు ఎడ్యుకేషన్ అయితేనేమి, మెడికల్ అయితేనేమి. ఈ రోజు ఎడ్యుకేషన్ మీరు ఆలోచించేయండి, లక్షలు కావాలా చిన్న పిల్లలకు, చిన్న ఒక ఎల్కేజీ యూకేజీ పోవాలంటే కూడా 50,000 60,000 తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ ఒక్క తూరకు జ్వరం వచ్చింది హాస్పిటల్ పోతే మినిమం 10,000 15,000 ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించేయండి మున్సిపల్ మినిస్టర్ గారు. తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ ఏం పెద్దది కాదు. ఇది మీరు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ప్రజల కోసము, ప్రజల కష్ట సుఖాల కోసం ఎలక్ట్రిసిటీ, వాటర్ సెక్షన్, ఇంజనీర్స్ ప్రతి ఒక్కరూ ప్రజల కోసం కష్టం పడుతున్నారు. అలాంటి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అయితే అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే కూడా డిమాండ్ చేస్తున్నా, వాళ్ళ డిమాండ్లు 2-3 రోజులు సాల్వ్ చేయండి, వాళ్ళు కడుపు కొట్టొద్దని చెప్పి ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, కాంగ్రెస్ కార్యకర్త ఆదోని. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ లో ఎల్ సెక్షన్ లో దాదాపు ఐఎన్టీసీ ఓపెన్ చేసి నేను ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేనటువంటి ఐఎన్టీసీ వర్కర్స్ కోసం, మున్సిపల్ శానిటేషన్ కోసము నేను ఐఎన్టీసీ అధ్యక్షుగా ఉన్నా. దాదాపు 5-6 సంవత్సరాల నుండి అక్కడ ఉన్న ఎల్ సెక్షన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని వరికట్టినా. ఈరోజు వాళ్ళ కోసం పట్టాల కోసము మున్సిపల్ వర్కర్స్ కు చాలా ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు వెల్ సెటిల్ అయిపోయినారు. మీరు ఆలోచించేయండి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా అన్నదమ్ముల కుటుంబంలో ఉన్నట్లు ఇప్పుడు కాదు, నాకు దాదాపు నేను కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిన 80లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నాకు సొంతం అన్నదమ్ములకి ఎక్కువైపోయినారు. దానికి వాళ్ళకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. వాళ్ళ డిమాండ్ అయ్యేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటా, వాళ్ళ ముందుంటా, ఈ ధర్నాలకు కానీ రాష్ట్రాలకు కానీ ముందుంటానని చెప్పి సభాముఖంగా మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్. పథకాలు